వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదులను మజ్లిస్ పార్టీ పెంచి పోషిస్తుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. హైదరాబాద్ సిటీని టెర్రరిస్టులకు షెల్టర్ జోన్ గా మార్చారని మండిపాటు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి పటిష్టమైన ఏర్పాట్లు. అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఐటీడీఏ కార్యాలయం జీపు, ఒకరి మృతి. మెట్పల్లిలో ఉద్రిక్తతకు దారి తీసిన ఆర్టీసీ బస్సులో సీటు గొడవ. మహిళను చెంపదెబ్బ కొట్టిన ఎస్ఐ, ముస్లిం సంఘాలు ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ ఆశ్రయం ఇస్తుందని 2 రోజుల కింద అరెస్ట్ అయిన సలీం మజ్లిస్ చీఫ్ ఓవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేయడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. 2016 జూలైలో అరెస్ట్ అయిన ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయ పోరాటం చేస్తానని ఓవైసీ అప్పట్లో ప్రకటన చేసిందన్నారు. ఇంత జరుగుతున్న సీఎం కేసీఆర్ దీనిపై ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ సిటీని టెర్రరిస్టులకు షెల్టర్ జోన్ గా మార్చారని మండిపడ్డారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఓటు బ్యాంకు కోసం, అధికారం కోసం మజ్లిస్ తో బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటకాగుతున్నాయని దుయ్యబట్టారు. దేశంలో విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేసినటువంటి పిఎఫ్ఐ లాంటి సంస్థల మీద నిషేధం ఎత్తేస్తున్నారు మేనిఫెస్టోలో. ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకున్నటువంటి భజన ధర్మ నిషేధం విధిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏ విధంగా వ్యతిరేకత వచ్చిందో ఒకసారి గుర్తించాలి. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు, మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వాళ్ళకి ఏకైక లక్ష్యం ఈ దేశం మీద కానీ, ఈ దేశ ప్రజల ప్రాణాలను కాపాడని చెప్పి ఆలోచన మీద కానీ, శాంతి భద్రత విషయంలో వాళ్ళకి శ్రద్ధ లేదు. వాళ్ళకి కేవలము అధికారం రావాలే, ఒక వర్గం ఓటుతో అధికారం రావాలే, ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఒక చెడు ఆలోచనతో తప్ప వేరే ఉద్దేశం కాని విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీన్ని రాజకీయ కోణంతో చూడకుండా ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంగానే ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్న ప్రమాదం ఏర్పడ్డది. ప్రజల యొక్క భాగ్యనగర్, ప్రజల యొక్క ప్రాణాలు ఉగ్రవాద చేతిలో ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో ఏముందో తెలియని పరిస్థితి. ముఖ్యమంత్రి కళ్ళు మూసుకొని పాలన కొనసాగిస్తున్నాడు. కనీసం ఏ వర్గం గురించి, ఎవరి గురించి, ఏ సమస్య గురించి పట్టించుకునేటువంటి పాపాన పోతలేడు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి, పోలీసులకు సహకరించాలని చెప్పి, ఏ సమాచారం ఉన్నా కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ప్రజలకు ప్రభుత్వం నమ్మకం కోల్పోయారు ప్రజలు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కళ్యాణ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 19న ఎదుర్కోళ్లు, 20న కళ్యాణం, 21న రథోత్సవం జరుగుతాయన్నారు. అమ్మవారి కళ్యాణానికి లక్షలాది మంది భక్తులు రానున్నారని, భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, ఎల్లమ్మ పోషమ్మ దేవస్థానం మీకు అందరూ తెలుసు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంటే చాలా అంగరంగ వైభవంగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతోనే అన్ని ఏర్పాట్లు మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం. 19వ తారీఖున వచ్చే నెల జూన్ 19వ తారీఖున ఎదుర్కోలు ఉంటుంది. అమ్మవారి కళ్యాణం 20వ తేదీన ఉంటుంది. 21 రథం ఊరేగింపు ఉంటుంది. అయితే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అందరు అధికారులు కానివ్వండి, అదేవిధంగా ట్రస్టీ చైర్మన్ గారు, మెంబర్స్ కానివ్వండి, కొన్ని లక్షలాది మందికి అన్నదానం చేసేటువంటి దాతలు కానివ్వండి,
అందరి సహకారం తీసుకొని బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దగ్గర ఒక 50-60 వేల మంది కళ్యాణానికి అమ్మవారి దగ్గరకు వస్తుండే. బట్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి ధర్మిల పోయిన సంవత్సరం 8 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈసారి పెరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉన్నది. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా తెలంగాణ పల్లెలే కాకుండా యావత్ భారతదేశం నుంచి చాలా రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా అమ్మవారి భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి అందుకే ముందు జాగ్రత్త కింద బిఫోరే కొంత ఏర్పాట్లు ప్రిపరేషన్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు మరి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బల్కంపేట ఎల్లమ్మవారి చరిత్ర కూడా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చరిత్ర. మీకు అక్కడ ఒక గ్రామం ఉండే, ఆ గ్రామంలో మరి అమ్మవారు వెలిసింది నీళ్ల నుండి అని మన చరిత్ర చెప్తుంది. కాబట్టి ఆ చరిత్ర కలిగినటువంటి అమ్మవారిని పవిత్రంగా మరి పూజించేటువంటి భక్తులు కొన్ని లక్షల సంఖ్యలో మరి అమ్మవారి కళ్యాణంకు రావడం జరుగుతుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసరా సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి అదుపు తప్పి ఐటీడీఏ కార్యాలయంకు చెందిన జీపు చెట్టుకు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదం ఎలా జరిగింది అన్నదానిపై ఆరా బస్సులో సీటు విషయంలో మొదలైన గొడవ తీవ్ర వాగ్వాదంగా మారింది. ఓ మహిళను ఎస్ఐ చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఎస్పీ ఆయనపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. తన భార్యకు సీటు ఇవ్వలేదని ఓ మహిళపై దాడి చేసిన ఎస్ఐపై పోలీసులు క్రమశిక్షణ చర్యకు తీసుకున్నారు. దాడికి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ ను జిల్లా కేంద్రానికి అటాచ్ చేస్తూ ఎస్పీ ఏ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. నిన్న ఏదేదో సంఘటన జరిగిందో యావత్తు తెలంగాణకే కాకుండా దేశాన్ని చెడ్డు పేరు తెచ్చే విధంగా ఒక పోలీసు అధికారి ఏదైతే ఆ మహిళతోటి ప్రవర్తించిండో అలాంటి వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్ అంటే నేనైతే నమ్మలేను. ఒక రౌడీ కాదు, ఒక గొండ కాదు, వీధి రౌడీలు చేసినట్టు వ్యవహారం చేసిండు. మైనార్టీ నాయకులు, యువజన సంఘాల నాయకులు, అదేవిధంగా హిందూ ముస్లింపై అందరూ కలిసి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే ఒక అధికారి, ఎస్ఐ అనే అధికారి వారు ఒక గ్రామానికి, ఒక ఊరుకు తండ్రిలాగా పెద్దన్నలాగా పాత్ర పోషించాలి. కానీ ఇలా తన మొత్తం అధికారాన్ని తన చేతిలోకి తీసుకొని ఈ చర్య చేయడం. खरुटला पट्टनम आज खरुटले में अखिलती खैर और माइनॉरिटीज के ऑल पार्टीज के जिसके अंदर कांग्रेस, टीआरएस, एमआईएम और बहुत सारे पार्टी के लोग जो सब एक होकर एक जुल्म और बर्बरियत के लिए, जो जुल्म और बर्बरियत एक अपनी खानदानी मसाइल के लिए सिद्दीपेट में अपने वालिद जो आम के बाग में काम करते थे, उनके बाग में उनके वालिद के लिए चावल वगैरह लेकर देकर बाग से वापस आते एक माँ बेटी
और बच्ची का नाम है फरसा, उनकी वालदा, दोनों मिलकर करीमनगर से बस में वापस आ रहे थे कि ट्रिपल सीट आरटीसी बस के अंदर बैठे हुए అసియా అమ్మగారు వాళ్ళ నాన్నగారు సిద్దిపేట బాగ్లో పనిచేస్తే రేషన్ లేదు అంటే తీసుకొని పోయారు తల్లి బిడ్డలు. పోయి సిద్దిపేట బస్ ఎక్కి రాగా మధ్యలో అనిల్ కుమార్ ఎస్ఐ గారు భార్య ఆ మధ్యలో బస్ ఎక్కితే ఆమె ఎస్ఐ గారి భార్య అని తెలియదు. వీళ్ళు 3 సీట్ల బస్సుల మీద కూర్చుంటే తల్లి బిడ్డలు వచ్చి సీట్ అడిగిందట. సీట్ అడుగుతామే ఇచ్చింది. ఇంకా జరగమంటే ఇక్కడ జాగలేదంటే బొల్లు తిట్టి లందేలమ్మ తిట్టి నువ్వు ఆగు అమ్మ తిట్టద్దు అన్న కానీ ఆ బస్సులో ఎంతమంది చెప్పినా వినకుండా తిడితే పాపమాలు ఆమె సీట్ ఇచ్చి పోయి పక్క సీట్లో కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్నాక ఆడికెళ్ళి జగిత్యాల బస్సు కర్ణాటక ఎన్నికల్లో చిత్తాపూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మణికంఠం రాథోడ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గేపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. మణికంఠం రాథోడ్పై చర్యలు తీసుకోవాలంటూ కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నాయకులు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆదేశాల మేరకు కాంగ్రెస్ కాకినాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దాట్ల గాంధీరాజు ఆధ్వర్యంలో కర్ణాటక ఎన్నికల్లో చిత్తాపూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మణికంఠ రాథోడ్పై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐకు ఫిర్యాదు చేశారు. మల్లికార్జున ఖర్గే గారిని వారి కుటుంబాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారి యొక్క పిలుపు మేరకు ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించాలనేటటువంటి ఆలోచనలో భాగంగా ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క దాన్ని చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి మణికంఠన్ అనేటటువంటి వ్యక్తి ఏదైతే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు వారి కుటుంబ సభ్యుల పైన దాడులు చేస్తామని చంపుతామని బెదిరించినటువంటి పరిస్థితి ఈ రోజు భారత జాతీయ ఏదైతే ఉందో దాన్ని మేము ఐఎన్టీసీగా ఈవేళ ఆల్ ఇండియా ట్రేడర్స్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఫుల్ మద్దతు తెలుపుతూ మల్లికార్జున రావు గారి మీద కానీ ఎటువంటి వాళ్ళు ఆక్షలు పెట్టినా వాళ్ళు తిరగబడినా దౌర్జన్యం చేసినా దాని మద్దతుగా ఐఎన్టీసీ కార్మికులు ఆల్ ఇండియా ఐఎన్టీసీ కార్మికులు ఆల్ ఇండియా ఐఎన్టీసీ కూడా పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పేసి ఈ కేసుకి పూర్తి మద్దతు ఇస్తూ మేము తెలియపరుచుకుంటూ ఇవాళ కాకినాడలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఈ జిల్లా అంతా కూడా ఈవేళ ఆ కేసుపై దృష్టి పెట్టి రేపటికి కానీ ఏమైనా ఆయనకు హాని కలిగితే మల్లికార్జున రావు గారికి దళితులందరూ కూడా ఈ దేశ దళితులందరూ కూడా యుద్ధం చేస్తామని చెప్పి దళిత సంఘాలుగా అంబేద్కర్ సంఘాలుగా అవన్నీ కూడా మరి ముందుకు వచ్చి అతను హతమార్చే విధంగా ఏమన్నా కానీ పలుకితే మాత్రం అలాగే మరలా కానీ ఈ వాక్యాలు అందితే చెప్తే మాత్రం తప్పకుండా మేము దాని మీద స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తూ ఐఎన్టీసీగా నెల్లూరు సిటీలోని మినీ బైపాస్ వద్ద జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డిపై దాడి జరిగింది. కొన్ని సంవత్సరాలుగా మినీ బైపాస్లోని సర్వేపల్లి కాలువపై వంతెన నిర్మాణం జరపడం లేదని, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని శిలాఫలకం వేసిన కొద్దిసేపటికే కొందరు యువకులు కేతంరెడ్డిపై దాడి చేశారు. కేతంరెడ్డి మనుషులు దాడి చేసిన వారిలో ఒకరిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై 6వ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వినోద్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ తరపున నగరంలోని ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటామని, గత 4 సంవత్సరాలుగా నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలోని మినీ బైపాస్ పక్కన సర్వేపల్లి కాలువపై బ్రిడ్జి నిర్మాణం చేయడం లేదని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బ్రేక్ తీసుకుందాం. కెంపు రూబీ, ముత్యం పెర్, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు
అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎంపీ ఎంవివి సత్యనారాయణ దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్ కు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. అనంతరం ఆలయం అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలంతా బాగుండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. బ్రేక్ సమయంలో మార్పు తీసుకురావడం చాలా మంచి నిర్ణయం అన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని ముందు అందరూ సమానమే అంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఆనందదాయకమని కొనియాడారు. తెలంగాణలో ఇటీవల జరిగిన 2 కార్యక్రమాలకు తనకు ఆహ్వానం లేకపోవడం వల్లే హాజరు కాలేకపోయినట్లు మరోసారి గవర్నర్ ప్రస్తావించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల రావడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారిని మన రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యమంత్రి గారి పరిపాలనలో అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. అదేవిధంగా కలకాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా ఈరోజు ఎంత రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాల ద్వారా చాలా సంతోషంగా ఉన్నారు. అవన్నీ కూడా భగవంతుడి దయ వల్ల ముందు కూడా ఇదే విధంగా நமது தெய்வமான வெங்கடாசலபதி பாலாஜியை உலக நன்மைக்காகவும் அனைவரும் மகிழ்ச்சியாக இருக்க வேண்டும் என்றும், சில வாரங்களுக்கு முன்னால் உலக சுகாதார மையம் கொரோனா இனிமேல் தொற்று இல்லை என்பதை அறிவித்திருக்கிறார்கள். அதற்கு நன்றி தெரிவித்து எல்லோரும் மகிழ்ச்சியாக இருக்க வேண்டும் என பிரார்த்தித்திருக்கிறேன். இன்னும் சொல்லப்போனால் இந்த நேர மாற்றம் என்பது ஏற்கனவே நான் சொல்லியிருக்கிறேன். நான் அதிகாரிகளை பாராட்டுகிறேன். ஏனென்றால் இந்த நேர மாற்றம் என்பது எங்களை போன்றவர்களுக்கு வசதியாகவும் இருக்கிறது. அதே நேரத்தில் நடை பயணமாக வருபவர்களுக்கு உரிமை என்பதை, இறைவன் முன்னால் அனைவரும் சமம் என்பதை அழகாக வலியுறுத்தி இருக்கிறார்கள். எங்களுக்கும் காலையில் கிளம்பி இங்கே வந்து இறைவனை கும்பிடுவதற்கும், அதை நடைபயணம் வருபவர்களுக்கு முன்னுரிமை கொடுத்து அதிகாலையில் அவர்களுக்கு வாய்ப்பை கொடுப்பதும் ஒரு வரவேற்க. ఏజెన్సీలో గంజాయి సాగుతో పాటు ఏజెన్సీని ఆనుకుని ఉన్న జిల్లాలో రవాణా వినియోగంపై గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్టు విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీఎం త్రివిక్రమ వర్మ తెలిపారు. గంజాయి సాగు, రవాణా, వినియోగానికి సంబంధించి ప్రస్తుతం ఉత్తరాంధ్రలో నెలకొన్న పరిస్థితులు, స్మిగ్లింగ్ పై ఉక్కుపాదం మోపేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలపై సిపి త్రివిక్రమ వర్మ నేతృత్వంలో విశాఖ రేంజ్లో డీఐజీ హరికృష్ణ, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలతో కమిషనరేట్లోని సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను అనంతరం విలేకరులకు సిపి త్రివిక్రమ వర్మ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నుంచి విశాఖ మీదుగా గంజాయి రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు రవాణా అవుతోందన్నారు. దీనికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఎస్పీలతో చర్చించామన్నారు. అదేవిధంగా ట్రాన్స్పోర్టర్స్
బీఇట్ లారీ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ మొత్తం మన సిటీలో 165 ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజేషన్స్ ఉంటే దాంట్లో 130 వరకు నోటీసెస్ సర్వ్ చేశాం. దీంట్లో ఈ నోటీసెస్ సర్వ్ చేసిన తర్వాత ఒక ట్రాన్స్పోర్టర్ పేరు చెప్పలేను మనకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ ఇట్లా సరుకు ఏదో పెడుతున్నారు అని చెప్పి ఇంజన్స్ బస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వెంటనే మన వాళ్ళు రీచ్ అయ్యారు. 40 kgs గాంజా పట్టుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ బికాస్ వీఆర్ ఇన్ టచ్ విత్ ద ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ అండ్ వీఆర్ ఆల్సో ఇన్ టచ్ విత్ ద హోటలియర్స్ హూ ఆర్ ఎవరైతే షెల్టర్ తీసుకుంటారు అనుకుంటున్నారో ఆ విధంగా మనము వీరందరి గురించి నోటీసెస్ ఇచ్చి మనం వాళ్ళని వీఆర్ జస్ట్ ఆస్కింగ్ దమ్ సీకింగ్ ఇన్ఫర్మేషన్. అది కాకుండా మీ అందరికీ డౌట్ ఉంటుంది, కొరియర్లో కూడా పంపించారు. మీరు ఎప్పుడు రిపీటెడ్ అడుగుతూనే ఉంటారు. అది మనకు ఒకే ఒక కేసు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీఆర్ఎల్ కొరియర్స్ మధ్యలో జరిగింది. వాళ్ళని కూడా అప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో అదొక కేసే మనకు వచ్చింది. ఆ తర్వాత కొరియర్ ఆర్గనైజేషన్స్ కూడా మనం వాళ్ళని వీఆర్ ఇన్ టచ్ విత్ దమ్. దే ఆర్ ఆల్సో కీపింగ్ అస్ పోస్టెడ్ వాట్ ఎవర్ బీ ది డెవలప్మెంట్స్ విత్ అస్. సో ఈ విధంగా ఏ విధమైన విశాఖపట్నం నుంచి డిఫరెంట్ పార్ట్స్కి పోతున్నాయో, ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా పోతుంది అన్న దాని గురించి కూడా మనము డేగా కన్ను వేసి వాచ్ఫుల్గా ఉన్నాం. ఇంతేకాకుండా మీరు గమనిస్తే మన పాత ఆఫీసర్స్ అందరూ కూడా ఈ యొక్క దీనిపైన గట్టిగా మనం చర్యలు తీసుకోవడం బట్టి డిఫరెంట్ కమ్యూనిటీస్లో కన్జ్యూమర్స్ మీద కూడా అవగాహన సదస్సు పెంచుకొని వాళ్ళ కూడా యూటిలైజేషన్ తగ్గాలని చెప్పినట్టుగా మనకు వాళ్ళ ఇండివిజువల్ లెవెల్లో మార్పు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మార్పు కార్యక్రమంలో ఇప్పటిదాకా SHOs అందరూ కూడా చాలా కౌన్సిలింగ్స్ ఇండివిజువల్ పేరెంట్స్తో పాటు ఇవ్వడం జరిగింది. మార్పు ఇప్పటిదాకా 550 మంది ఇండివిజువల్ పేరెంట్స్తో పాటు కౌన్సిలింగ్ చేయడం జరిగింది, మార్పు కౌన్సిలింగ్. తర్వాత అవేర్నెస్ క్యాంపెయిన్స్ 100 వరకు SHOs కాలేజెస్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగిందండి. మన దగ్గర కూడా చూస్తే నిన్నటి రోజున ఆ ఫొటోస్ చూపించు. నిన్నటి రోజున చూడండి, మన గాజువాక విజ్ఞాన్ కాలేజ్లో నిన్న పెట్టిన ఫోటోగ్రాఫ్స్. ఇది నిన్నటి రోజున నిన్న ఈ టైంకి 700 మంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్తో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి నెక్స్ట్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దాంట్లో పోలీస్ మాత్రమే లేరు, దీంట్లో ఒక లీడింగ్ సైకాలజిస్ట్ MM రాజు గారు ఉన్నారు అక్కడ. తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సైకాట్రిస్ట్ రామిరెడ్డి గారు ఉన్నారు. తర్వాత బేతు సురేష్ ఆయన ఒక మోటివేషన్ స్పీకర్, తప్పు దారి పట్టకుండా ఉండాలని చెప్పేసి ఒక మోటివేషనల్ స్పీకర్తో ఒక టీం లాగా వెళ్ళి పిల్లలకు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలేజీలో 750 స్టూడెంట్స్ నిన్న పార్టిసిపేట్ చేశారు. ఆల్ ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. వాళ్ళందరికీ కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఈ యొక్క తప్పుడు మార్గంలో పోతే మన జీవితాలు ఏ విధంగా ఇదవుతుంది అని చెప్పేసి ఒక అవగాహన సదస్సు కూడా కంప్లీట్ చేయండి. మార్పు మనం ఇండివిజువల్ లెవెల్లో పేరెంట్స్తో పాటు కౌన్సిలింగ్ చేస్తున్నాం, ఇది మాస్ కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఇటువంటిది ఇంకా చాలా కాలేజెస్లో ఇటువంటి సెషన్స్ మనం కంటిన్యూ చేస్తుంటాం. సో ఇవి కాకుండా ఇంకా మన దగ్గర వచ్చే పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో పెడ్లర్స్ మీద మనం వాళ్ళపైన గట్టి యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళపైన ఫోకస్ చేయడం జరిగింది. వాళ్ళపైన కేసెస్ వస్తే డెఫినెట్గా PD యాక్ట్ ప్రపోజల్స్ ఎక్కువ తయారు చేస్తున్నాం. ఒక్కొక్క ACPకి మన విశాఖపట్నం సిటీలో పరిమితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే పెడ్లర్స్, యాక్టివ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళపైన మనం PD యాక్ట్ ప్రపోజల్స్ కూడా త్వరగా స్టార్ట్ చేసి వాళ్ళపైన కూడా గట్టి ఎఫెక్ట్ తీసుకొని ఎవరైతే ఆల్రెడీ కొంతమంది అక్యూజ్డ్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం జైల్లో ఉన్నారు, జైల్లో నుంచి బయటికి రాగానే గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిపైన ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. వీఆర్ టేకింగ్ వెరీ టఫ్ అగైన్స్ దీస్ గంజా పెడ్లర్స్ హూ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు ద కన్జ్యూమర్స్ in any of the near educational institutions. Apart from this, last from my side is check post. The check post 5 జిల్లాలతో కోఆర్డినేట్ చేసుకొని విశాఖపట్నంకు అరైవల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కడి వరకు కంట్రోల్ చేస్తున్నారు, మనం ఎక్కడి వరకు కంట్రోల్ చేస్తున్నాం అని చెప్పేసి డిస్కస్ చేసుకొని కొన్ని పాయింట్స్ మనం ఎక్కడైతే సిటీకి అవసరమో ఇంకొన్ని పెంచుకొని దాన్ని ఈ సిటీకి రాకుండా కర్టైల్ చేసుకునేడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ వెరీ టఫ్ అగైన్స్ దిస్ థింగ్. అండ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే విశాఖ, ఎందుకంటే అన్ని ఏరియాస్ నుంచి ఇక్కడికి వస్తుంది, మనకి నెట్వర్క్ ఎక్కువ ఉంది, రోడ్ నెట్వర్క్ కానీ, రైల్ నెట్వర్క్ కానీ, సీ నెట్వర్క్, అన్ని నెట్వర్క్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే బయటికి వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశం వాళ్ళకి ఏదైతే ఢిల్లీ వరకు పోతున్నాం కేసు కూడా చూసాం. దాన్ని కర్టైల్ చేయడానికి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. ఈ రేంజ్ పరిధిలో ఉన్నటువంటి కూడా మన DIG విశాఖపట్నం రేంజ్ హరికృష్ణ గారు హీల్ ఎక్స్ప్లెయిన్. దట్ ఈస్ ఇన్ AOB ఏరియా. సో అప్పుడు స్టార్ట్ చేసింది 2021-22లో ఈ ఇల్లిసిట్ కల్టివేషన్ డిస్ట్రక్షన్ గురించి. టోటల్ 7,515 acres డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదే ఇది లాస్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేసాం. వన్స్ అది డిస్ట్రాయ్ అయిపోగానే యూజువల్గా గాంజా అనేది సోయింగ్ సీజన్ జూలై
ఆ టైంలో యూజువల్గా సోయింగ్ సీజన్ జరుగుతుంది. అండ్ రీపింగ్ సీజన్ అగైన్ అరౌండ్ నవంబర్ డిసెంబర్, మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. సో దానికంటే ముందే 2021-22లో 7,500 acres డిస్ట్రాయ్ అయిపోగానే ఇమీడియట్గా జనవరిలో వీ హ్యావ్ టేకన్ ఏ డ్రైవ్. అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో ఏ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, అంటే పోలీస్ ఇన్ కోఆర్డినేషన్ విత్ రెవెన్యూ, తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్స్, తర్వాత విఆర్ఓస్, అదర్ ఫారెస్ట్ ఆఫీసర్స్, ఇంక్లూడింగ్ ద లోకల్ పొలిటీషియన్స్, ఈచ్ విలేజ్కి వెళ్ళి అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. చేసి ఇది ఇల్లిసిట్ గాంజా అనేది కల్టివేట్ చేయడం తప్పు, దీనివల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వీ హ్యావ్ మ్యాప్డ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ క్రాపింగ్ ఫ్రమ్ ఈచ్ విలేజ్ చేసి వాళ్ళందరినీ అవి కన్సాలిడేట్ చేసి కలెక్టర్ గారి సహకారంతో మేము కోఆర్డినేట్ చేసుకునేసి పోలీస్, రెవెన్యూ లాస్ట్ జూలై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉగ్రవాదులను మజ్లిస్ పార్టీ పెంచి పోషిస్తుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. హైదరాబాద్ సిటీని టెర్రరిస్టులకు షెల్టర్ జోన్ గా మార్చారని మండిపాటు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి పటిష్టమైన ఏర్పాట్లు. అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఐటీడీఏ కార్యాలయం జీపు, ఒకరి మృతి. మెట్పల్లిలో ఉద్రిక్తతకు దారి తీసిన ఆర్టీసీ బస్సులో సీటు గొడవ. మహిళను చెంపదెబ్బ కొట్టిన ఎస్ఐ, ముస్లిం సంఘాలు ఆందోళన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.